నమస్కారం. ఒంగోలు మెప్మాలో దొంగ లోన్లకు చెక్ పెట్టినట్లు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. ఈరోజు మెప్మాలోనే ఎగ్ మార్ట్కు సంబంధించి 4 షాపులను ఆయన ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ఎగ్ మార్ట్కు సంబంధించి కూడా మెప్మానే దాదాపుగా 50,000కు పైగా రుణాలు ఇచ్చి ఎవరైతే ఆ వ్యాపారాలు చేసుకుంటారో వారు వ్యాపారం చేసుకొని ఆర్థికంగా, ఎందుకంటే మెప్మాలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఓ అడుగు ముందుకేసి మరి వాటన్నిటిని కూడా మహిళలకు సంక్షేమ పథకాలు అందించే క్రమంలో కూడా 4గురికి ఈరోజు ఒంగోలులో కూడా ఆ షాపులు మంజూరు చేయడం జరిగింది. వాటిని ఎమ్మెల్యే ప్రారంభించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడి 2019 నుంచి 24 వరకు మెప్మాలో జరిగినటువంటి అవినీతి కానీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు జరిగినటువంటి దాని మీద కూడా పూర్తిగా విచారణ జరుగుతుందని, ఇప్పటికే కొంత విచారణలో భాగంగా కొంతమంది అనుమానితులను ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వారిని సస్పెండ్ కూడా చేయడం జరిగిందని, కొంతమందిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని ఒక కమిటీ దానిపై పూర్తిగా విచారణ చేసి ఎవరైతే ఈ బ్యాంకర్లతోటి మరి ముడిపెట్టుకొని అక్కడ మెప్మాలో జరబడి మరి ఎవరైతే ఈ దొంగ లోన్లు సృష్టించుకుంటున్నారో వారందరిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు తెలిపారు. అదేవిధంగా ప్రధానంగా కూడా మెప్మాకు సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం కూడా మెప్మాలో ఉన్నటువంటి మహిళలను ఆర్థికంగా ఇతరులతోటి పోటీ పడే విధంగా వ్యాపారంలో వారి ఇల్లు చక్కబెట్టుకునే విధంగా వ్యాపారంలో వారు ఉన్నత శిఖరాలకు ఎదిరే విధంగా కూడా మెప్మా నుంచి సంక్షేమ కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా కూడా మెప్మాకు సంబంధించి గతంలో జరిగినటువంటి దొంగ లోన్లకు చెక్ పెడుతూ మొత్తం కూడా డిజిటలైజేషన్ చేశామని, ఈ డిజిటలైజేషన్ ద్వారా కూడా ఎవరు కూడా బ్యాంకర్లతోటి కుమ్మక్కై లోన్లు తీసుకోకుండా మాన్యువల్గా కూడా లేకుండా మరి ఏది ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా కూడా ఆన్లైన్లో చూపిస్తుంది అనేది తెలుస్తున్నటువంటి అంశం. మొన్న చూసాం మెప్మా స్కామ్కు సంబంధించి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఘాటైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. అదేవిధంగా ఒంగోలు వైసీపీ సమన్వయకర్త చుండూరు రవిబాబు కూడా మరి ఈ మెప్మా స్కామ్ గురించి అనేక సార్లు కూడా విమర్శలు చేయడం జరిగింది. ప్రధానంగా కూడా ఒక మెప్మాకు సంబంధించి అది అనంతం, ఎందుకంటే ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో ఉంటుంది. ఈ మెప్మాకు సంబంధించి ఒంగోలులో ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపులన్నీ కూడా నగర పరిధిలో ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపులన్నీ కూడా మెప్మా పరిధిలోకి వస్తాయి. లేదమ్మా, ఇప్పుడు దాన్ని అందుకని డిజిటలైజ్ చేశారు. ఇక భవిష్యత్తులో ఏ బ్యాంక్ వాళ్ళు లేకపోతే ఇక్కడ ఉండే పనిచేసే వాళ్ళు ఎవరు కూడా లింక్ అవ్వడానికి, మాల్ ప్రాక్టీస్ చేయడానికి లేకుండా దాన్ని డిజిటలైజ్ చేశారు, ట్రాన్స్పరెన్సీ చేశారు. ఇది ఎక్కడ కూడా తప్పులు జరగకుండా చేశారు. పాతది 1924లో కానీ మొన్న జరిగింది ఏదైనా సంవత్సరంలో కానీ దాన్ని ఎంక్వైరీ చేసుకున్నాం, కొంతమందిని రిమూవ్ చేశారు. ఇంకా ఏదైనా ఉన్నా కూడా దాన్ని చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తారు తప్పకుండా. కానీ అందరూ తీసుకొని చేసుకోవాలి. ఇక్కడ కాదు, రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉంది. అనవసరిగా బ్యాంకులో పోవటం, బ్యాంకు వాళ్ళు వెళ్తే టైప్ అవటం, దొంగ లోన్లు తీసుకోవటం ఇవన్నీ జరిగింది. దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో కూడా మెప్మాలో గతంలో ఎవరైతే రుణాలు తీసుకొని మరి గందరగోళాలు సృష్టించేవారో వారిపై కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు ఉంటాయి. కఠినంగా కూడా వారికి రాబోయే రోజుల్లో చెక్ పడే విధంగా మరి పర్యవసనాలు ఉంటాయి అనేది అర్థమవుతున్నటువంటి అంశం. ఏదేమైనా మహిళలకు, మహిళా స్వావలంబన కోసం, మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఒంగోలులో ఉన్నటువంటి మెప్మా మహిళలు ఆర్థికంగా మరి వారు ఎదగాలన్నదే తన అంతిమ లక్ష్యమని ఆయన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా కూడా ఎగ్ మార్ట్ వారంతా కూడా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు వారంతా కూడా ధన్యవాదాలు.